జమిలీ బిల్లుపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. బిల్లుపై అధ్యాయానికి 31 మంది ఎంపీలతో సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసింది. వచ్చే బడ్జెట్ సమావేశాల చివరి వారం నాటికి నివేదిక అందజేయాలని కమిటీకి కేంద్రం సూచించింది. దేశవ్యాప్తంగా ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం జమిలీ ఎన్నికల రాజ్యాంగ సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టింది. ప్రతిపక్షాలు దీనిని తీవ్రంగా వ్యతిరేకించాయి. ప్రతిపక్షాల డిమాండ్లతో ఈ బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపించింది. రాజ్యాంగ సవరణ బిల్లుపై అధ్యయనానికి కేంద్ర ప్రభుత్వం జేపీసీని ఏర్పాటు చేసింది. లోక్సభ నుంచి 21 మందిని, రాజ్యసభ నుంచి 10 మంది సభ్యులకు కమిటీలో చోటు కల్పించింది. బీజేపీ నుంచి 10 మంది, కాంగ్రెస్ నుంచి 3, జేపీసీలో అన్ని రాజకీయ పార్టీల ఎంపీలకు అవకాశం కల్పించారు. కమిటీలో ఏపీకి చెందిన సీఎం రమేష్, వల్లభనేని బాలశౌరి, జీఎం హరీష్ బాలయోగికి స్థానం కల్పించారు. ప్రకటించిన సభ్యుల అందరికంటే రాజస్థాన్కు చెందిన పీపీ చౌదరి సీనియర్ కావడంతో కమిటీకి ఆయన నేతృత్వం వహించే ఛాన్స్ ఉంది. కమిటీలో స్థానం లేని ఎంపీలు, మాజీ జడ్జీలు, లాయర్లు వంటి ఇతర న్యాయ, రాజ్యాంగ నిపుణులతో పాటు సంబంధిత భాగస్వాములతో జేపీసీ సభ్యులు విస్తృతంగా సంప్రదింపులు జరుపుతారు. బిల్లు చట్టంగా మారితే ఎన్నికలు నిర్వహించాల్సిన ఎలక్షన్ కమిషన్, మాజీ కమిషన్ సభ్యులను కూడా సంప్రదించి అభిప్రాయాలను తీసుకుంటోంది. అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్ల అభిప్రాయాలను కూడా జేపీసీ తీసుకునే అవకాశం ఉంది. జేపీసీలో కాంగ్రెస్ తరఫున ఆ పార్టీ అగ్రనాయకులు ప్రియాంక గాంధీకి స్థానం కల్పించారు. అలాగే చండీగఢ్కు చెందిన మనీష్ తివారీకి, జార్ఖండ్కు చెందిన సుఖ్దేవ్ భగత్కు అవకాశం కల్పించారు. కమిటీ సభ్యులుగా టీఎంసీ నుంచి కళ్యాణ్ బెనర్జీ, ఎన్సీపీ ఎస్పీ నుంచి సుప్రియా సూలే, ఎస్పీ తరపున ధర్మేంద్ర యాదవ్కు అవకాశం ఇచ్చారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.